ఎవరి దేశ ప్రయోజనాలు వాడికి ముఖ్యం. అమెరికా ప్రయోజనాలు అమెరికా ముఖ్యం, భారత్ ప్రయోజనాలు భారత్కు ముఖ్యం. ఇప్పుడు భారత్ని వేధించి పాకిస్తాన్ని ప్రేమిస్తుంది అమెరికా. బికాజ్ ఒకటే, వాళ్ళ దగ్గర ఉన్న అణుబాంబుల్ని ప్రపంచంలో 3 చోట్ల నిల్వ చేసింది. అందులో ఒకటి కొరియా, దక్షిణ కొరియా. దక్షిణ కొరియా అణుబాంబులు తయారు చేయాలి, వీళ్ళ అణుబాంబులు అక్కడ ఉంటాయి. రెండవది ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ అణుబాంబులు తయారు చేయాలి, వీళ్ళ అణుబాంబులు అక్కడ నిల్వ ఉంచుతుంది. ఇక్కడ పాకిస్తాన్, వీళ్ళ అణుబాంబులు అక్కడ నూర్ఖాన్ బేస్లో ఉంటుంది. అక్కడ పూర్తిగా అమెరికన్ సైనిక జనరల్ చేతుల్లోనే ఉంటుంది ఆ బేస్ అంతా. అంటే ఇక్కడ భారతదేశానికి సంబంధించినటువంటి విషయాల్లో ట్రంప్ గోలంతా ఏంటంటే పాకిస్తాన్ ఎందుకు ప్రేమిస్తున్నాడంటే పాకిస్తాన్ వ్యూహాత్మకంగా వాళ్ళకి అవసరం. ఇరాన్తో యుద్ధం చేయాలన్నా, చైనాతో యుద్ధం చేయాలన్నా, లేకపోతే రష్యాతో యుద్ధం చేయాలన్న మధ్యలో ఉండే పార్ట్ అది, ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేయాలని. ఈ 4తో అమెరికాకి శత్రుత్వం ఉంది. భారత్ మిత్రుడే. భారత్ కనుక ఓకే అంటే పాకిస్తాన్ పక్కన పెట్టి మనకు వస్తుంది. ఆ 4తో మనం గొడవ పెట్టుకోవడానికి సిద్ధపడతాం. అమెరికా కోసం మనం ఆ 4తో గొడవ పెట్టుకోవడానికి సిద్ధంగా లేవు. మన ప్రయోజనాలు మనం చూసుకుంటుంటాం. కాబట్టి పాకిస్తాన్ ఈ అమెరికాతో థ్రెట్ను చూపెట్టి వాళ్ళందరి దగ్గరన ఏదో ఒకటి బెనిఫిట్స్ పొందుతూ ఉంటుంది. చైనా థ్రెట్ను చూపెట్టి అమెరికా నుంచి బెనిఫిట్స్ పొందుతూ ఉంటుంది. కాకపోతే ప్రజలకి ఏ ప్రయోజనం ఉండదు. ప్రయోజనం పొందేది మాత్రం అక్కడ ఉన్న సైనిక పాలకులే.